పెళ్లి అనే గ్రామానికి సరిగ్గా 7 కిలోమీటర్లు ఒక హాస్పిటల్ ఉండేది. అడ్డదారిలో వెళ్తే సరిగ్గా 3 కిలోమీటర్లు. కానీ ఆ అడ్డదారి చాలా భయంకరంగా ఉండేది. ఇంకా మౌనికకి అలా నొప్పులు ఎక్కువ కావడంతో ఒక కర్ర పట్టుకుని ఇంకొక లాంతర్ తయారు చేసుకుని అడ్డదారిలో వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ దారిలో వెళ్ళాలంటే పెద్ద పెద్ద చెట్లు, గోతులు, రాళ్ళు, కొండలు, ఎత్తుపల్లాల దారులు, లోయలు చాలా దాటుకుని వెళ్ళాలి. అలా కొంత దూరం వెళ్ళగా మౌనిక కాళ్ళ నిండా రక్తం, అస్సలు నడవలేకపోతుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మౌనిక అక్కడ ఆగి ఎవరైనా వచ్చి తనకి సాయం చేస్తారేమో అని చూసింది. కానీ ఎవరూ రావట్లేదు. తనకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. స్పృహ కోల్పోతుంది. మళ్ళీ తనకు తానే లేచి అది కష్టం మీద నడవటం స్టార్ట్ చేసింది. అలా ఇంకొంచెం దూరం వచ్చేసరికి లాంతర్లో కిరోసిన్ అయిపోయింది. అది కూడా వెలగడం ఆగిపోయింది. పైగా ఆ రోజు అమావాస్య, చంద్రుడి కాంతి లేకపోవడంతో అంతా కారు చీకటిగా ఉంది.